హలో అండి, కోనం చేపల పులుసుని ఒకసారి ఎలా ట్రై చేశారంటే చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ టమాటా పేస్ట్ని పొడవుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర మసాలా, 1.5 స్పూన్ కారాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని క్లీన్ చేసుకున్న కోనం చేపలను ఒక్కొక్కటిగా వేసుకొని మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత గరిటె పెట్టకుండా క్లాత్ పట్టుకొని ఇలా మొత్తం కింద నుంచి పై వరకు ఒకసారి కలుపుకున్న తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు వాటర్ కూడా పోసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని మూత పెట్టుకొని దగ్గరికి మరగనివ్వాలండి. ఇలా మరిగిన తర్వాత దానిపైన కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా చిక్కగా అవుతుందండి. రైస్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చేపల కూర ఇప్పుడు కూడా నెక్స్ట్ డే తింటే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.